హాయ్ ఫ్రెండ్స్! ఫ్రంట్ పార్ట్‌కి షేప్ పట్టి ఏ విధంగా అటాచ్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. నేను చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్‌కి షేప్ పట్టి ఈ విధంగా ఫ్రంట్, బ్యాక్ చూసుకొని ఒక స్టిచ్ పడేలాగా వేసుకోండి. బ్యాక్ సైడ్ మనం ఖర్చు పెట్టుకుంటాం కదా! టక్స్ పెట్టుకుంటాం కదా! ఆ టక్ అనేది మెయిన్ టక్ అనేది దాని మీదకి కుట్టు పడకుండగా బ్యాక్ సైడ్‌కి ఫోల్డ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు ఒక లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా కుట్టు పడిందో లేదో చూసుకొని రివర్స్ చేసుకొని ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఉల్టా చేసుకుంటూ రోల్ చేసుకుంటూ దాన్ని ఆ మెయిన్ స్టిచ్ మీదకి ఇది కుట్టు పడేలాగా చూసుకోండి. చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. లోపలున్న క్లాత్ మీద కానీ స్టిచ్ వెళ్ళిపోతుందేమో ఒకసారి చూసుకుంటూ చేసుకోవాలి. లేదంటే మరలా డబుల్ స్టిచెస్ ఓపెన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది మనకి. సో, చూపిస్తున్న విధంగా హుక్స్ పట్టి, కాజు పట్టి వైపు నుంచి ఈ విధంగా బయటకు తీసుకోండి. మిగిలిన ఖర్చు కట్ చేసుకోండి. చూసారా, ఖర్చు కనపడకుండా ఎంత చక్కగా స్టిచ్ వచ్చిందో, ఖర్చు గుచ్చుకోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.